2023 అక్టోబర్ నెలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం అప్పుడు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 అనే ఒక చట్టాన్ని తయారు చేసింది. ఈ చట్టం ఉద్దేశం, ప్రభుత్వం ఉద్దేశం ఏదైనా ఈ చట్టం వల్ల రాష్ట్ర ప్రజలకి దారుణమైన అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే అసలు ఈ చట్టం తయారు చేయడానికి ముందు ఏం జరిగిందనేది మనం ఒకసారి అవలోకిస్తే, నీతి ఆయోగ్, సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్లో ఉన్న నీతి ఆయోగ్ అనే సంస్థ 29 రాష్ట్రాల యొక్క ప్రతినిధుల్ని కూర్చోబెట్టి రాష్ట్రాల్లో భూమి యొక్క హక్కుల గురించి కేసులు ఎక్కువ పెరిగిపోతున్నాయి, బాగా ఎక్కువ కేసులు జరుగుతున్నాయి కనుక అవన్నీ రద్దు తగ్గించుకోవడం కోసం కొన్ని సూచనలు చేయడం జరిగింది నీతి ఆయోగ్ అనేది. ఆ సూచనలు ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి చట్టాలని సవరించుకుని ఈ కేసులు తగ్గేలాగా, ప్రజలకి బర్డెన్ లేకుండా ఉండేలాగా చేయమని నీతి ఆయోగ్ యొక్క సూచన. అయితే 29 రాష్ట్రాల్లో ఈ సూచనలు 28 రాష్ట్రాలు పట్టించుకోలేదు. మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దీనికి అనుకూలంగా అసెంబ్లీలో ఓ చట్టం తయారు చేసింది. అదే ఏపీ టైటిలింగ్ యాక్ట్. ఈ ఏపీ టైటిలింగ్ యాక్ట్ తయారు చేసిన తర్వాత వీళ్ళు తయారు చేసి డైరెక్ట్గా అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత రాష్ట్రపతి గారికి పంపించడం జరిగింది. రాష్ట్రపతి గారు ఈ చట్టం బాగోలేదని దాన్ని తిరిగి పంపించడం జరిగింది. తిరిగి పంపించిన తర్వాత మరలా ఏం చేసిందంటే, రాష్ట్ర ప్రభుత్వం యాస్టీస్గా ఎలా అయితే చట్టం ఉందో మళ్ళీ అదే చట్టాన్ని తిరిగి మరలా అసెంబ్లీ మళ్ళీ ఆమోదించి మరలా రాష్ట్రపతి గారికి పంపించడం జరిగింది. అయితే మన భారతదేశంలో రాజ్యాంగంలో ఉన్న దురదృష్టకరమైన పరిణామం ఏంటంటే, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఒక చట్టం చేసి సెంట్రల్ గవర్నమెంట్ పంపించిన తర్వాత రాష్ట్రపతికి అక్కడ కనుక ఆమోదం పొందకపోతే తిరిగి మరలా వెనక్కి వచ్చిన తర్వాత మార్పు చేసినా చేయకపోయినా రెండోసారి పంపించిన తర్వాత రాష్ట్రపతి గారు దాన్ని ఆమోదించవలసిందే. ఇది రాజ్యాంగంలోనే నిబంధన. ఈ పరిమితమైన అధికారాలు ఉండటం వల్ల రాష్ట్రపతికి ఈ చట్టాన్ని రెండోసారి ఆమోదించడం జరిగింది. దాన్ని ఇక్కడ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, రాష్ట్రపతి గారు ఆమోదించేసరి చట్టాన్ని అని చెప్పి దాన్ని గత సంవత్సరం దీన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. అయితే చట్టం చేసే ముందు ముసాయిదాని తయారు చేసి పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. పెట్టి అందరి యొక్క అభిప్రాయాలు తీసుకుని మంచి చెడ్డలన్నింటినీ క్రోడీకరించుకుని అప్పుడు చట్టం తయారు చేయాలి. అటువంటిది ఏమీ లేకుండా చీకటి చట్టం ఇది రాత్రి తయారు చేసి ఈ చట్టాన్ని ప్రజల మీద కుదరడం జరిగింది. ఈ చట్టం వచ్చినట్టు సామాన్య ప్రజానీకానికి దీనివల్ల లాభ నష్టాలు ఏమీ తెలియదు. న్యాయవాదులమైన మేము ఈ చట్టం గురించి తెలుసుకుని సుమారు 3 నెలలు అన్ని రకాల యొక్క ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ, ఈ చట్టం వల్ల ప్రజలు నష్టపోతారు, ఈ చట్టం మనకు వద్దు అని చెప్పి మేము ఎన్నో రకాల ఉద్యమాలు చేయడం జరిగింది. 15 రోజులు సుమారు నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఆ టైంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ యొక్క సూచనల మేరకు కొంతమంది నాయకులు మా శిబిరాన్ని సందర్శించి, మేము అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని వచ్చిన తక్షణమే రద్దు చేస్తాం, ప్రజలకి ఏ విధమైన నష్టం జరగకుండా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఆ రోజున చెప్పడం జరిగింది. అయితే ఈ ఉద్యమం జరుగుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి భీమవరం రావడం జరిగింది. భీమవరం వచ్చినప్పుడు మెమరాండం ఇచ్చాం. మెమరాండం ఇచ్చిన తర్వాత అలాగే చూస్తానని చెప్పి మరుసటి రోజే ఆయన టైటిలింగ్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది. ఈ టైటిలింగ్ ఆఫీసర్ అంటే ఏంటంటే, ఈ టైటిలింగ్ యాక్ట్ని అమలు చేసేది కోర్టులు కాదు, ప్రభుత్వం వారు నియమించిన ఒక అధికారి. అధికారిని ఎవరు నియమిస్తారు? ప్రభుత్వం నియమిస్తారు. ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారు వాళ్ళ సూచనల మేరకు వాళ్ళకి నచ్చిన వాళ్ళని నియమించుకుంటారు. వాళ్ళు చెప్పిన ప్రకారమే ఈ చట్టం అమలు జరుగుద్ది. ఉదాహరణకి ఈ చట్టంలో ఉన్న పరిస్థితులు ఏంటంటే, భూమి మీ తాత ముత్తాతల నుంచి మీకు వచ్చింది, మీ తర్వాత మీ పిల్లలకి అలాగా తరతరాలుగా వస్తుంది ఈ భూమి. ఈ భూమి మీద పూర్తి హక్కులు మనై. ఒక భూమిలో ఒక బ్యాంకులో తనఖా పెట్టుకోవాలన్నా, దీన్ని అమ్ముకోవాలన్నా, ఏది చేసుకోవాలన్నా పూర్తి హక్కులు మనకి ఉండేవి. దస్తావేజులన్నీ మన దగ్గర ఉండేవి. కానీ ఈ చట్టం ప్రకారం ఏంటంటే, ఒక భూమి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనకి ఒరిజినల్ దస్తావేజులు మనకెవరో జిరాక్స్ కాపీలు ఇస్తారు. ఒరిజినల్ దస్తావేజులు ప్రభుత్వం వారి యొక్క ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉంటాయి. అది ఆ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళ యొక్క తాబేదారులు అయి ఉంటారు కంపల్సరీ. ఈ దస్తావేజులు, ఒరిజినల్ దస్తావేజులు అక్కడ ఉంటాయి. మనకు మాత్రం జిరాక్స్ కాపీ ఇస్తారు. ఇదొకటి. రెండోది ఏంటంటే, ఉదాహరణకి ఒక వ్యక్తికి ఉన్న భూమి నాది అని ఇంకొక వ్యక్తి కనుక దాని మీద క్లెయిమ్ చేస్తే అది డిస్ప్యూట్ రిజిస్టర్ అని ఒకటి ఉంటుంది.
ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆఫీసర్ దగ్గర ఆ డిస్ప్యూట్ రిజిస్టర్లోకి వెళ్ళిపోద్ది. అది అందులో ఉన్నంతకాలం అది నమ్మడానికి కొనడానికి ఏ విధమైన చేయడానికి లేదు. వాళ్ళిద్దరూ రాజీ పట్టం కానీ టైటిలింగ్ ఆఫీసర్ ఏది చెప్తే అదే న్యాయం. అక్కడ కోర్టులకు వెళ్ళటానికి ఏ విధమైన కింది కోర్టులకు వెళ్ళటానికి నష్టపోయిన వ్యక్తికి ఇందులో హక్కు లేదు. డైరెక్ట్గా హైకోర్టుకే వెళ్ళాలి. ఏదన్నా నష్టం జరిగితే నాకు హైకోర్టుకే వెళ్ళాలి తప్ప ఎక్కడికి వెళ్ళటానికి లేదు. ఒకరి భూమి ఒకరు అక్రమంగా దాన్ని గ్రాబింగ్ చేసి ఏది చేసినా కూడా వీళ్ళు ఎప్పటికప్పుడు నా భూమి నా పేరుందా లేదా, ఎవరికి ఇచ్చారు, ఎక్కడ ఉంది, ఏమైపోయిందని ప్రతిరోజు సామాన్య మానవుడు చూసుకునే పరిస్థితి ఉండదు. అయితే చట్టంలో ఏం చెప్పారు, 15 రోజుల లోపల మీరు చూసుకోవాలి. ఎవరు చూసుకుంటారండి, సామాన్య ప్రజానికం చూసుకోలేరు. చూసుకోకపోతే టైటిలింగ్ యాక్ట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిపోద్ది. ఆయన ఏం చెప్తే అది వినాలి. లేదు దాని మీద మీరు అప్పీల్కి వెళ్ళాలంటే ఓన్లీ హైకోర్టుకు మాత్రమే వెళ్ళాలి. ఈ రకంగా జరుగుతుంది. అది కూడా కాకుండా సపోజ్ మీకు ఒక ఎకరం పొలం ఉంది, మీ కూతురికి ఎవరికో లేకపోతే కట్నం కిందో లేకపోతే ఏదో దానం కింద ఇద్దామని మీరు అనుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మీరు ఏం చేసేవారు, మీరు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి దాని పట్టా రాసేసి కూతురికి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసేవారు. కానీ ఇప్పుడు అలా చేయడానికి వెళ్ళలేదు. ఆ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నాకు పలానా భూమి ఉంది, నాకు తాత ముత్తాతల నుంచి వచ్చింది, మీరు అనుమతిస్తే నేను దీన్ని నా కూతురికి కట్నంగా ఇచ్చుకుంటానని చెప్పి వాళ్ళ దగ్గర అనుమతి తెచ్చుకుంటే కానీ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ అవ్వడం. ఇది దురదృష్టకర పరిణామం. ఇంత దారుణమైన చట్టం. అసలు ఈ చట్టం ఎందుకు చేశారు? 28 రాష్ట్రాల్లో లేని చట్టం మన రాష్ట్రంలోనే చేయటానికి కారణం ఏంటి అంటే, ఉదాహరణకి గత 5 సంవత్సరాలుగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతే కార్యకర్తలైతే ఎవరైతే ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఈ ఉన్న 13 జిల్లాల్లో ఈ ప్రభుత్వ భూములను అయితే అమాయకులైన కొంతమంది అసైన్మెంట్ ల్యాండ్స్ ఉంటాయి కొంతమంది రైతులు, అవి అయితే ఇవన్నీ కూడా ఆక్రమించుకున్నారు లేదా తక్కువ ధరకు కొనుక్కోవడం జరిగింది. వాటిలన్నింటినీ కూడా రెగ్యులరైజ్ చేసుకోవడం కోసం ఎవరైతే నాయకులు ఉన్నారో ఈ 5 సంవత్సరాల్లో భూముల్ని ఆక్రమించుకున్నారో వాటిని రెగ్యులరైజ్ చేసుకోవడం కోసం ఈ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చారు తప్ప దీనివల్ల ప్రజలకు నష్టం తప్ప లాభం లేదు. అయితే ఇలా జరుగుతుండగా మేము ఉద్యమం చేసిన తర్వాత రాజకీయ నాయకులు కొంతమంది మాకు కలిసి వచ్చి మేము అధికారంలోకి వస్తే దీన్ని రద్దు చేస్తామని చెప్పారు. ఆ రకంగా గత ఎన్నికల్లో మీరు చూశారు, టైటిలింగ్ యాక్ట్ గురించి రాజకీయ నాయకులు ప్రతి సభల్లోనూ ప్రత్యేకించి వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని ప్రజలు ఆమోదించడం జరిగింది. ఆమోదించి అత్యధిక మెజార్టీతో ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. అప్పుడు మాట ఇచ్చిన ప్రకారం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ మాట అయితే ఇచ్చారో అధికారంలోకి వచ్చిన వెంటనే టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తా అన్నారు. అదేవిధంగా వాళ్ళ ప్రమాణ స్వీకారాలు చేసిన తర్వాత మొదటి సంతకం డిఎస్సికి ఏదో పెట్టారన్నారు. రెండో సంతకం మాత్రం ఏపీ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తూ రెండో సంతకాన్ని గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టడం జరిగింది. దానికి మింజువలే మేమందరం కలిపి రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో ఉన్న న్యాయవాదులు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేశాం. అయితే వాస్తవంగా ఈ కృతజ్ఞతలు ప్రజలే తెలియజేశారు. ఎలాగంటే ఓటు ద్వారా మాకు ఈ నష్టం జరుగుతోంది, మీరు రండి, మీరు వచ్చి ఈ చట్టాన్ని రద్దు చేయండి అని అత్యధిక మెజార్టీలతో ఎమ్మెల్యేలు గెలిపించి ఈ చట్టం రద్దుకి మార్గాన్ని సుగమం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మేమంటే ఉద్యమం చేసాం కానీ ఈ ప్రజలందరూ ఓట్లేసి అత్యధిక మెజార్టీతో ఈ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చి ఈ టైటిలింగ్ యాక్ట్ రద్దు అవటానికి కారకులు ఎవరంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలే. ఆ రకంగా మాటిచ్చిన ప్రకారం అధికారంలోకి వచ్చిన మర్నాడే ముఖ్యమంత్రి గారు ఈ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశారు. అందుచేత ఆయనకి మేము అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పేద ప్రజలకి ఏదైతే అవసరమో ప్రభుత్వం అది చేయాలి తప్ప వాళ్ళకి అంటే నాయకులకి, మంత్రులకి, పార్టీ పెద్దలకి వాళ్ళకి అనుకూలంగా చట్టాలు చేసుకోవటం అనేది వాళ్ళకి అధికారం ఉంది కనుక వాళ్ళు ఆ రోజు చేసుకున్నారు. ప్రజలకు అధికారం వచ్చే టైం కంటే ఓటు అనే అధికారం వచ్చిన టైంలో వీళ్ళ అధికారాన్ని వీళ్ళు చూపించి వాళ్ళు ఈ చట్టం మాకొద్దు ప్రత్యక్షంగా ఇవాళ గత ప్రభుత్వం పార్టీ ఓడిపోవటానికి కారణం టైటిలింగ్ యాక్టే 100% అందుచేత ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వమైన రాబోయే 5 సంవత్సరాల్లో ప్రజలకు మంచి చేయటానికి ప్రయత్నించి మంచి మంచి చట్టాలు తయారు చేసి ఏదైనా చేస్తే అన్నింటికీ మేము న్యాయవాదులందరూ సహకరిస్తాం. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారికి మేమందరం కూడా